ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్. ప్రీవియస్ వీడియోస్ లోని నేను చెప్పాను కదా, మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాము 7 వారాలు అని చెప్పేసి. సో 7 వారాలు పూర్తి అయిపోయిన తర్వాత ఉద్యాపన చేయించుకోవాలి. ఈ వీడియో వచ్చేసి ఉద్యాపన రోజుది. 7 వారాలు గుడికి వెళ్ళేటప్పుడు మేము 5 మెంబర్స్ వెళ్ళాము. ఉద్యాపన రోజు మాత్రం 9 మెంబర్స్ వెళ్ళాము. ఎవరెవరు యాడ్ అయ్యారంటే మా ఆయన, మా తమ్ముడు, మా ప్రభాకర్ మాయల పిల్లలిద్దరు. మాకు రేపు మార్నింగ్ పూజ ఉంది అని అంటే ముందు రోజు మధ్యాహ్నమే మేము బయలుదేరిపోయాము. 12 ఆ టైంకి స్టార్ట్ అయిపోయాము. ఇంటి దగ్గర లంచ్ ప్రిపేర్ చేసేసుకొని బాక్సెస్ లో పెట్టుకొని అయితే వెళ్ళిపోయాము. స్టార్ట్ అయిన ఒక 1.5 hour కి ఒక ప్లేస్ అయితే ఎత్తుక్కుంటున్నాము లంచ్ చేయడం కోసం అని చెప్పేసి. ఆ రోజు లంచ్ లోకి ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటమ్ ప్రిపేర్ చేసుకుని అయితే పట్టుకెళ్ళాము. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత మేము ఇప్పుడు ఒక ప్లేస్ కి వెళ్ళబోతున్నాము. ఆ ప్లేస్ ఏంటి అని అంటే ద్వారకా తిరుమల, అదే చిన్న తిరుపతి. మేము 7 వారాలు స్టార్ట్ చేసినప్పటి నుంచి అనుకుంటున్నాము లాస్ట్ లో ఎలాగైనా అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. లాస్ట్ లో అందరం ఫ్యామిలీతో బయలుదేరాం కదా. సో చిన్న తిరుపతి చూసుకొని ఆ రోజు నైట్ కి వాడపల్లి వెళ్ళేలాగైతే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో అందుకోసం అని చెప్పేసి రేపు పూజ ఉంటే మేము ముందు రోజే మధ్యాహ్నం స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర. భోజనం చేసేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ గా ఏలూరు అయితే వెళ్ళిపోతున్నాము. జర్నీలో మనకి బోర్ కొట్టకుండా ఉండాలి అంటే ఏదో గేమ్స్ ఆడుతూ ఉండాలి. సో మేము హౌసీతో స్టార్ట్ చేసాము. ఆ తర్వాత లూడో ఇంకా అలా గేమ్స్ ఆడుకుంటూ చిన్న తిరుపతి అయితే వచ్చేసాము. మేము ఇంటి దగ్గర 12 కి స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా. మధ్యలో లంచ్ అది చేసుకుని టెంపుల్ కి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 5 అయ్యింది టైమ్. ఇంకొక ½ an hour గానీ లేట్ అయ్యి ఉంటే దర్శనంకి ఒక 1 hour అయితే ఆగిపోవాల్సి వచ్చేది. 5:30కి దర్శనాలు అయితే ఆపుతారంట. తిరుపతిలోనే ఇక్కడ కూడా ఫ్రీ బస్సెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి 7 వారాలు పూర్తి అయిపోయిన తర్వాత ఉద్యాపనకి టికెట్స్ అవి ఎలా బుక్ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనేసి అన్నాను కదా. లాస్ట్ 7వ వారం గుడికి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళి అక్కడ గుడి లోపలే ఒక అతను మైక్ లో మనకి అనౌన్స్ చేస్తూ ఉంటారు కదా, అతని దగ్గరికి వెళ్ళి మాకు ఇలా 7 weeks కంప్లీట్ అయిపోయి అని చెప్తే అతను మనకి గుడికి లెఫ్ట్ సైడ్ వెళ్ళి అక్కడ ఒక కౌంటర్ లాగా ఉంటుంది, అక్కడ టికెట్స్ బుక్ చేసుకోమని చెప్తారు. లేదు అని అనుకుంటే మనం ఆన్లైన్ లో కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లో అయితే ఏపీ టెంపుల్స్ అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఆ వెబ్సైట్ ద్వారా మనం అయితే టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేసేసుకోవచ్చు. టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఏ రోజు ఏ స్లాట్ లో కావాలి అనే డీటెయిల్స్ గానీ మనం ప్రొవైడ్ చేస్తే మనకు కావాల్సిన ఆ పర్టికులర్ టైమ్ లోని మనకి టికెట్స్ బుక్ అయిపోతాయి. ఉద్యాపన అనేది మనం 2 రకాలుగా చేపించుకోవచ్చు. ఒకటి అర్చన, ఇంకొకటి కళ్యాణం. అర్చన మనకి ఎర్లీ మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 6 నుంచి 9 వరకు ఉంటది. కళ్యాణం వచ్చేసి 10 to 12 ఉంటది. అర్చన 3 slots లో జరుగుతుంది. మార్నింగ్ 6 to 7 ఒకటి, 7 to 8, మళ్ళీ 8 to 9. ఇంకా అక్కడతో అర్చన క్లోజ్. కళ్యాణం వచ్చేసి 10 to 12 ఉంటది. అష్టోత్తరంకి టికెట్ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ భార్య భర్తలు ఇద్దరికి. కళ్యాణంకి అయితే 750 రూపీస్ భార్య భర్తలు ఇద్దరికి. భార్య భర్తలు ఇద్దరు కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ అటెండ్ అవ్వాలి ఆ పూజ అని అనుకుంటే 50 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. సో ఇదన్నమాట ఉద్యాపన రోజు టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనే దానికి డీటెయిల్స్. ఇంకా ముందు రోజు గుడి దగ్గరికి వెళ్తే ఎక్కడ స్టే చేయాలి ఏంటి అనేది నేను వీడియో మధ్యలో చెప్తూ ఉంటాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మళ్ళీ చిన్న తిరుపతి గుడి విషయాలు అయితే మాట్లాడుకుందాము. నేను ఈ గుడి దగ్గర మాక్సిమం వీలైనంత వరకు కూడా వీడియో అయితే రికార్డ్ చేశాను. ఎక్కడ ఏది కూడా కట్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ అలానే పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంటే నేను ఇదే ఫస్ట్ టైం కదా టెంపుల్ కి వెళ్ళడం. నాలాగే విజిట్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో మీరు అందరూ కూడా ఈ గుడిని చూస్తారు అన్న ఉద్దేశంతోనే నేను ఎక్కడ ట్రిమ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ అలాగే పోస్ట్ చేసేస్తున్నాను. సో వీడియో లెంతీగా ఉంది అని అనుకోకుండా వీడియో మొత్తం కూడా చూడండి. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం మెఠూదేవిగా. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. లగ్నమునంది మనసు లగ్నమయేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం. సిరులాలి వేడికి మరుల పూబోనికి కట్టవయ్య స్వామి దీక్షా కంకణం. అది ఏ పెళ్లికి అంకురార్పణం. కమనీయం కడురమణీయం
శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి, అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి, పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయరే, అన్నుల మిన్నల ముద్దుకు నేడు అలమటించు స్వామి పెదవి తీపి చేయరే. రెండు నిండు చందమామలు ఎదుటనున్న సమయం, స్వామి ఉల్లమందు ఉప్పొంగెను ఉల్లాసపు సంద్రం, తాళలేని తహతహలు తలపు దాటి తొంగి చూడ, తనకు తాని జారిపోయే తెరచేలము, తరలి తరలి తానే వచ్చే సుముహూర్తపు ఆ శుభ సమయం. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత వాడపల్లి అయితే స్టార్ట్ అయిపోయాము. దారిలోనే టిఫిన్ అది ప్యాక్ చేపించేసుకొని డైరెక్ట్ గా టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాము. ఆ రోజు రాత్రికి మేము గుడిలోనే పడుకున్నాము. అంటే గుడికి బ్యాక్ సైడ్ మనకి రూమ్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ఒక్కొక్క రూమ్ 300 రూపీస్ చెప్పారు. మేము 2 రూమ్స్ అడిగాము, కానీ అతను తీసుకుంటే 3 రూమ్స్ తీసుకోండి లేదంటే మానేయండి అని అన్నారు. ఇంకా గుడి మేనేజ్మెంట్ వాళ్ళు ఏమో పర్లేదు గుడిలోనే పడుకుని పోండి అనగానే ఇంకా మేము గుడిలోనే పడుకుని పోయాము ఆ రోజు రాత్రికి. నెక్స్ట్ డే మార్నింగే లేచి అక్కడ కోనేరు ఉంది అని అంటే అక్కడికి వెళ్ళి మేము ఫ్రెష్ అయ్యాము. గుడికి స్ట్రైట్ రోడ్ లో వెళ్ళిపోతే అక్కడ మనకి కోనేరు ఉంటుంది అండ్ అలాగే డ్రెస్ చేంజింగ్ కి రూమ్స్ అవి కూడా అవైలబుల్ లో ఉంటాయి. ఎవరైనా ముందు రోజే గుడికి వెళ్ళి స్టే చేసి నెక్స్ట్ డే చూసుకొని రావాలి అనుకుంటే పర్వాలేదు, స్టేయింగ్ అక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఫ్రెష్ అయిపోయిన తర్వాత పూజకు కావాల్సిన సామాన్లు అవి పట్టుకొని గుడిలోకి అయితే వెళ్ళిపోయాము. మేము బుక్ చేసుకున్న స్లాట్ వచ్చేసి 7 to 8. పూజ అయిపోయిన తర్వాత బత్తం ఇస్తాం కదా, బియ్యము, పప్పు, కాయగూరలు ఇవన్నీ. సో అవన్నీ మేము ఇంటి దగ్గర నుంచే పట్టుకొని వెళ్ళాము. ఓన్లీ పువ్వులు, ప్రమిద ఇవన్నీ మాత్రం గుడి దగ్గరే కొనుక్కున్నాము. నేను ఉద్యాపన అది అని అంటే మన చేత పూజలు ఏమైనా చేపిస్తారేమో అని అనుకున్నాను, కానీ అదేమీ కాదు. అక్కడ పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. అతను చెప్పినట్టు మనం పువ్వులు అయితే పువ్వులు, ఊదొత్తులు ఏమంటే అవి ఏ టైంకి ఆ టైము పల్లెలు మన దగ్గరికి పంపిస్తూ ఉంటారు. సో అప్పుడు మనం అవి పల్లెంలో వేసేసి ఇచ్చేయడమే. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరుగా వెళ్ళి దేవుడికి దండం పెట్టేసుకొని అక్కడే ఉన్న పంతులు గారికి బత్తం ఇచ్చేస్తే 7 వారాల పూజ అయితే పూర్తి అయిపోయినట్టే. 7 వారాలు మొదలు పెట్టిన తర్వాత మధ్యలో మనకి బ్రేక్ వచ్చినా పర్వాలేదు. మళ్ళీ ఆ నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కంటిన్యూ చేసేయచ్చు మధ్యలో 1 వారం ఆగినా కూడా. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. భృగుముని పూజిత గోవింద ఈ వెంకటేశ్వర స్వామి గుడి యొక్క ప్రాముఖ్యత, ఈ గుడికి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను ముందు వీడియోస్ లో చెప్పాను. ఒకవేళ ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే నేను కింద వీడియో డీటెయిల్స్ అవి ఇస్తాను డిస్క్రిప్షన్ లో, ఒకసారి వెళ్ళి చూడండి. పూజ అయిపోయిన తర్వాత ఇంటికి రిటర్న్ అవుతున్నప్పుడు రాజమండ్రిలో టిఫిన్ చేద్దామని అయితే ఆగాము. ఆర్కే టిఫిన్ సెంటర్ దగ్గర. ఆన్లైన్ లో చూసారంట ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్ కి రేటింగ్స్ కూడా బాగున్నాయని చెప్పేసి ఇంకెక్కడే తిందామని అయితే ఆగాము. టిఫిన్స్ కూడా ఇక్కడ వెరైటీగా ఉన్నాయి, అన్ని హెల్దీ టిఫిన్స్. మీరు ఎప్పుడైనా రాజమండ్రి వెళ్తే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా టేస్ట్ నచ్చుతుంది. నేను చిట్టి మినపట్లు ట్రై చేశాను, నాకు టేస్ట్ చాలా బాగా నచ్చాయి. టిఫిన్ చేసిన తర్వాత ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాము. దారిలో కడియంలో మొక్కలు అవి తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా కార్ ఖాళీ లేదని చెప్పేసి ఇంకా డైరెక్ట్ ఇంటికి వచ్చేసాము. హైవే మధ్యలోని అక్కడక్కడ మామిడి పళ్ళు కనిపిస్తే ఆగి అక్కడ మామిడి పళ్ళు కొనుక్కొని ఇంక ఇంటికి అయితే వచ్చామన్నమాట. ఇలా మా 7 వారాల వెంకటేశ్వర స్వామి దర్శనం అలాగే ఉద్యాపన పూజ ఇవన్నీ కూడా పూర్తయ్యాయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ క్లిక్ ద బెల్ ఐకాన్. నేను ఇలా వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.